గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ రౌలత్ సత్యాగ్రహం లాస్ట్ క్లాస్లో రౌలత్ చట్టం గురించి తెలుసుకున్నాం. ఇవాళ రౌలత్ సత్యాగ్రహం బాగా గుర్తుపెట్టుకోవాలండి. రౌలత్ సత్యాగ్రహం సో ఏంటి ఇది? 1919 ఫిబ్రవరిలో గాంధీ గారు ప్రారంభించారు. మన పోటీ పరీక్ష దృష్టిలో బాగా గుర్తుపెట్టుకోవాలండి. గాంధీ గారు ప్రారంభించారు. ఎవరితో కలిసి ప్రారంభించారు గాంధీ గారు అంటే శ్రద్ధానంద స్వామి ఆర్య సమాజ సభ్యుడైన, బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఆర్య సమాజ సభ్యుడు శ్రద్ధానంద స్వామితో కలిపి రౌలత్ సత్యాగ్రహ అనే ఉద్యమాన్ని 1919 ఫిబ్రవరి ప్రారంభించారు. ఒక సత్యాగ్రహ సమస్యను ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా. మరి ఈ రౌలత్ చట్టానికి ఏమని పేరేంటంటే నల్ల చట్టము. మాకు గుర్తుపెట్టుకోవాలండి, నల్ల చట్టము, బ్లాక్ యాక్ట్ అని అన్నారు. ఈ స్వామి శ్రద్ధానందతో కలిపి మార్చి 30వ తేదీ జరపాలని ఒక నిర్ణయానికి వచ్చారు. 1919 మార్చి 30వ తేదీకి ఉద్యమాన్ని చేయాలని నిర్వహించారు. ఒక నిర్ణయానికి వచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఇది ఏప్రిల్ 6కి వెళ్ళిపోయింది. ఏప్రిల్ 6కి వెళ్ళిపోయింది. అది ప్రజలకు తెలియదు. కానీ మార్చి 30వ తేదీన భారీగా సత్యాగ్రహ ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ సందర్భంలోనే మనకి స్వామి శ్రద్ధానంద ఏం చేశారంటే తన ఒంటి మీద ఉన్న చొక్కాను తీసి బ్రిటిష్ వాళ్ళు తుపాకీ గోళ్ళకి ఎదురెళ్ళి దమ్ముంటే కాల్చుకోండి అని ఒక సవాల్ ఎదురయ్యాడు. మనకి యాక్చువల్గా ఈ సంఘటన ఎక్కడ వస్తుందంటే దక్షిణ భారతదేశంలో మద్రాసులో టంగుటూరు ప్రకాశం గారు చేశారు సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా. మనం కన్ఫ్యూజ్ కాకూడదండి. సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా టంగుటూరు ప్రకాశం చేశారు. ఆ లెసన్ వచ్చినప్పుడు ఆ టాపిక్ వచ్చినప్పుడు గుర్తు చేస్తాం. కానీ ఇప్పుడు ప్రకాశం కంటే ముందు రౌలత్ చట్టంలో జరుగుతున్న మూమెంట్స్ జరుగుతున్నప్పుడు తన చొక్కాను విప్పి చాకని చూపించి బ్రిటిష్ వారి తుపాకీ గోళ్ళకి ఎదురెళ్ళి దమ్ముంటే కాల్చుకోండి అని చెప్పిన వ్యక్తి మనకి స్వామి శ్రద్ధానంద. ఈ సందర్భంలో గాంధీ గారు మొట్టమొదటిసారి హర్తాళ్ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ కాన్సెప్ట్లో బాగా గుర్తుపెట్టుకోవాలండి. హర్తాళ్ అనే పదాన్ని ఉపయోగించారు గాంధీ గారు. హర్తాళ్ అనే పదాన్ని ఉపయోగించారు ఈ కాన్సెప్ట్లోని. సో ఈ విధంగా ఈ మూమెంట్స్ బాగా స్టార్ట్ జరుగుతుంది. అలాగే మనకి రౌలత్ సత్యాగ్రహానికి ప్రధానమైన ప్రాంతం ఏంటంటే పంజాబ్ రాష్ట్రంలోని లాహోర్. అప్పుడు భారతదేశంలో భాగం అండి, మనం గుర్తుపెట్టుకోవాలి. లాహోర్ పంజాబ్ రాష్ట్రంలోని పంజాబ్ రాష్ట్రంలోని లాహోర్ అనే ప్రాంతంలో ప్రధానమైన కేంద్రంగా ఉందన్నమాట. గాంధీ గారు హర్తాలను నిర్వహించారు. మూమెంట్స్ బాగా జరుగుతుంది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా. ఇలాంటి సందర్భంలో రౌలత్ సత్యాగ్రహాన్ని ఆపేయాలని గాంధీ గారికి సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరంటే అని బెసెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, అని బెసెంట్. ఈవిడ ఒక సలహా ఇచ్చింది గాంధీ గారికి. ఏంటంటే రౌలత్ సత్యాగ్రహాన్ని ఆపాలి మీరు అని చెప్పి ఒక సలహా ఇచ్చింది. అలాగే గాంధీ గారు రౌలత్ చట్టాన్ని ఏమిటంటే ఇది అత్యంత విషపూరితమైన రోగానికి లక్షణం ఇది అని చెప్పి గాంధీ గారు ఈ రౌలత్ చట్టానికి గురించి వర్ణించడం అనేది మనకు ఈ పోటీ పరీక్షల దృష్టిలో బాగా కనిపిస్తుంది. దీని పరివర్తనమే 1919 ఏప్రిల్లో జరిగిన జలియన్ వాలాబాగ్ సంఘటన. సో ఇదండి రౌలత్ సత్యాగ్రహానికి సంబంధించిన కొన్ని అంశాలండి. ఆస్పిరెంట్స్ సార్ ఏపీ సెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఏపీఎస్సీ జిఎస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇవాళ మనకి విద్యాశాఖ మంత్రి గారు ఒక ప్రకటన ఇచ్చారు. డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉగాదికి నోటిఫికేషన్ ఇస్తామని. ఒకసారి సబ్జెక్ట్ని మనం చూడాలండి. సో కాన్సెప్ట్గా ఒకసారి ఏపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.